హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు వ్రతంలో రెండో వారం అండి. 7 వారాల వ్రతంలో రెండో వారం వ్రతం అండి. ఇలా సంపూర్ణంగా మంచిగా పిల్లా పాపలతో చేసుకున్నానండి. ఎందుకంటే మా బాబు, మా వారు సాయంత్రం ఇంటికొస్తారని సాయంత్రం పూట పెట్టుకున్నానండి నేను. ఇలా పొద్దున్నే లేచి చక్కగా గడపలు పూజించుకోవడం, గడప ముందు కాసింత అందంగా కొన్ని పువ్వులు పెట్టుకోవాలండి. ఉంటే మాత్రం ఇప్పుడు ఎండాకాలం నాకెక్కువ దొరకటం లేదండి. వీలున్నప్పుడు నేనైతే ఎక్కువగా పెడతానండి. ఇలా తులసి కోటని పూజించుకుంటానండి నేను మాత్రం. అలాగే పెయింటు దానికి వేయనండి. ఎక్కువ నేను పూజించుకోవడమే నాకు పసుపు బొట్లు పెట్టడమే ఇష్టమండి తులసమ్మకు. అందుకనే అలా పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత ఇంకా లోపలండి నేను వ్రతం జరిగే రోజే ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమందికి వీలవుతుంది. కొంతమందికి వీలవ్వదండి. ముందు రోజు ఈవినింగు మీరు ఈ పనులన్నీ చేసుకోవచ్చండి. ఈ పొయ్యి దగ్గర ఉండే పనులన్నీ మాత్రం ముందు రోజు చేసుకోండి. ఏదైనా త్వరగా పూజ అవ్వాలి పొద్దున్నే అనుకునేవాళ్ళు ఈవినింగ్ అంతా మీరు పడుకోబోయే ముందు 10 గంటలకు అంతా నీట్‌గా డీప్‌గా క్లీన్ చేసుకోండి. మళ్ళీ పొద్దున్న లేసి ఒక కట్టేసి మామూలుగా కొద్దిగా తుడుచుకురండి. అలా అలా కొద్దిగా తిప్పుకురండి. ఎందుకంటే తుడవకుండా ఉండకూడదండి. పొద్దున ఇల్లు మాత్రం మనం ఊడ్చేసి తుడిచేయాలి మళ్ళీ. ఎందుకంటే వ్రతం చేసే రోజు మనం అలా చేసుకుంటే చాలా మంచిదండి. నిన్న చేశాను కదా అని ఈరోజు మామూలుగా కొద్దిగా చేసుకోండి చాలు. రాత్రి డీప్‌గా చేసుకొని పొద్దున చేసుకోండి సరిపోతుంది. ఇంకా పొయ్యి పూజ చేసుకోవాలండి. ఎందుకంటే పూజ సామాగ్రి ఏదైనా కూడా మనం ఇక్కడ పొయ్యి పూజ చేసుకున్న తర్వాత అంతా శుభ్రం చేసుకొని ఉంటుంది కాబట్టి మన కిచెన్ అంతా శుభ్రంగా ఉంటుందండి. అప్పుడు మాత్రం పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని ఇలా చక్కటి బొట్లయితే పెట్టుకోండి. మీ పూజకి కళ, అందం మీరు పూజ చేస్తున్నారు అనే దానికి నిదర్శనం ఇదేనండి. భక్తి భావం ఇక్కడి నుంచే మొదలవుతుందండి. మనకి అంత ఇంటినంతా లక్ష్మీ కళలా చూసుకొని, ఆ తర్వాత ఈ పనులైతే మనం చేసేటప్పుడు మనకప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేస్తుందండి. అప్పటికి మనం తలస్నానం చేసుకొని, చక్కటి చీర కట్టుకొని ఉంటే పువ్వులు పెట్టుకోండి. లేదన్నా ఒక్క పువ్వన్నా ఏదైనా జడలో పెట్టుకోండి తలకు. మీరు చక్కగా మీరు పసుపు బొట్టు పెట్టుకుంటారు, పసుపు పెట్టుకుంటారు కాళ్ళకి. అలాగే మీరు ముత్తైదువుగా ఉన్నవాళ్ళైతే మాత్రం నిండుగా రెడీ అవ్వాలండి. అంటే ముత్తైదు లేని వాళ్ళు చేయకూడదు అనేది కాదండి. ఎవ్వరైనా చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని మాత్రం. ముత్తైదుగా ఉన్నవాళ్ళైతే నిండుగా రెడీ అవ్వండి. చేతికి గాజులు నిండుగా పెట్టుకోండి. మీరు ఆ రోజు ఒక్కరోజు పెట్టుకొని చూడండి. మీకే అందం అనిపిస్తుంది. తలలో పూలు చక్కగా మీరు కాళ్ళకి పసుపు, మంచిగా జడలో పూలు, మీకు నచ్చిన చీర కట్టుకోండి ఆ ఒక్కరోజు. ఏడుకొండల స్వామికి ఎంత అలంకారం అయితే ఇష్టమో, మనం ఎంత అందంగా ఉండేది కూడా స్వామివారికి ఇష్టమేనండి. మనం ఎంత రెడీ అయ్యి స్వామివారికి పూజ చేసుకుంటామో అంత మంచిదండి. ఎందుకంటే కష్టంలో ఉన్నవాళ్ళు ఇదంతా ఆలోచించరు. కష్టాల్లో ఉన్నాం కదా! పూజ చేసుకుందాం. నాకు ఈ కష్టం ఉంది కదా! అన్నట్టుగా ఇవన్నీ కొంచెం పక్కకు పెడతారు. అలా పెట్టకూడదు. ఎన్ని కష్టాలొచ్చినా స్వామివారిది వ్రతం చేసుకుంటున్నాము అన్నప్పుడు మాత్రం మీరు ధైర్యంగా ఉండి, మీకు నచ్చినట్టు ఉండి పూజ చేసుకోండి. స్వామివారు మన వెన్నంటే ఉంటారు. నేను అది మాత్రం పూర్తిగా 100% స్వామివారిని నమ్ముతాను కాబట్టి చెప్తున్నానండి. మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఒక్కరోజు కాపోయినా ఇంకొక రోజు ఉంటుంది దానికి. కానీ స్వామివారికి మనం ఏది చేసినా కూడా సంతోషంగా చేసుకోవాలి. దుఃఖపడుతూ, ఏడుస్తూ అస్సలు చేయకండి. మీరు ధైర్యంగా స్వామివారి మీద ధైర్యం మీరు మొత్తం మీ ఎలాంటి బాధున్నా కూడా నేను చేసేస్తాను. వ్రతమైతే చేసుకుంటాను. నాకెలాంటి కష్టమొచ్చినా నేను చేసేస్తాను అనుకోని మీరు ముందడుగేయండి. స్వామివారు మీ వెన్నంటే ఉంటారు. ఇలా పూజా సామాన్లన్నీ రెడీ చేసుకొని ఇంకా స్వామివారిని స్వామివారి పటం పెట్టుకున్నానండి. ఒక 5 గుప్పెళ్ళు బియ్యం పోసుకొని అందులో పసుపు, కుంకుమ వేసి ఫస్ట్ పీటనైతే పుదించుకోవాలండి. నా పీట కింద పెట్టేసానండి అలాగా. పుదిచ్చే ఉందండి నా పీట మాత్రం. దానిపైన నేను క్లాత్ వేసి ఇంకా తర్వాత ఏదైనా ఎరుపు, పచ్చ, పసుపు అలాంటి క్లాతులు వేసి మీరు దాని మీద కాసిన్ని ఒక 5 గుప్పెళ్ళ బియ్యమో, 3 గుప్పెళ్ళో పోసుకొని పసుపు, కుంకుమ వేసి స్వామివారిని కూర్చోబెట్టుకోండి. స్వామివారికి చక్కగా బొట్లు పెట్టేసి ఇలా రెడీ చేసుకోండి. మీరెలా నిండుగా రెడీ చేసుకుంటారో మీ దగ్గర ఏ వస్తువులైతే ఉన్నాయో వాటితో చేసుకోండి. నా దగ్గర ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఎంత బాగా రెడీ చేస్తారండి ఒక్కొక్కళ్ళు ఇది నేను వీడియో చూస్తానండి. ఎవరిదైనా కూడా ఏడుకొండలు వాడికి కనపడితే చాలండి వీడియో ఓపెన్ చేస్తాను. నేను చూస్తానండి. కానీ మీ దగ్గర ఉన్నంతలో స్వామివారిని మాత్రం చక్కగా రెడీ చేసుకోవాలండి. తులసి దళాలు ఉండేలా చూసుకోండి. స్వామివారికి ఇష్టమైనయండి. చాలా ఇష్టమైనయి తులసి దళాలు. అవి ఉండేలా చూసుకోండి. అలా స్వామివారికి తులసి దళాలు ఒక్కటే ఇష్టమా అంటే కాదండి. అలంకారం,
పువ్వులు, సువాసన అన్నీ ఇష్టమండి స్వామివారికి మాత్రం. ఇలా మనస్ఫూర్తిగా ఎందుకంటే పొద్దంతా ఒక్క పొద్దుంటానండి నేను. ఒకవేళ మధ్యలో పాలు తాగుతానండి. పాలు ఎనర్జీనిస్తాయి మనకి. కొంచెం బెల్లం ముక్క వేసుకొని పాలు తాగుతానండి నేను. టీ తీసుకుంటాను. తప్పకుండా తీసుకుంటానండి. బిస్కెట్‌లు ఏదన్నా ఉంటే అవి తీసుకుంటాను. కానీ నేను వ్రతం చేసే రోజు మాత్రం నేను బెల్లం ఎక్కువగా నేను ఆ పాలని కలుపుకొని లేదా ఏదైనా హార్లిక్స్ అలాంటియి ఏదైనా కలుపుకొని తాగుతానండి. మన ఎనర్జీ కోసం అన్నట్టుగా. ఫ్రూట్స్ తింటానండి. తప్పు లేదు. ఫ్రూట్స్ తింటాము. నేను మెడిసిన్స్ ఏసుకుంటాను కాబట్టి తప్పకుండా గూడా ఫ్రూట్స్ తీసుకుంటానండి. నేను నాన్ వెజ్ మాత్రం ముట్టుకోనండి. 7 వారాలు కంప్లీట్ అయ్యి నాకు స్వామివారి దర్శనం అయ్యే వరకు నేను నాన్ వెజ్ మాత్రం దాని జోలికే వెళ్ళనండి. కానీ నా పిల్లలకి, నా భర్తకి మాత్రం నేను వండి పెడతానండి. వాళ్ళు తినాలండి. ఎందుకంటే అందులో వాళ్ళకి కొంచెం కాల్షియం దొరుకుతుంది. బయటికెళ్ళి పనులు చేసేవాళ్ళండి. అందుకనే నేను తప్పనిసరిగా మా వారు మెడిసిన్స్ ఏసుకుంటారండి. ఆయన్ని ఆరోగ్యంగా చూసుకోవాలండి. ప్రతిరోజు గుడ్లు వాడతానండి ఆయనకి. ప్రతిరోజు నా కొడుక్కి, ఆయనకి వాడుతూనే ఉంటానండి. ఎందుకంటే పిల్లలు తింటారండి. కాబట్టి వాళ్ళ కోసమైతే నేను తప్పకుండా స్వామివారిని కోరుకుంటానండి. నన్ను క్షమించమని, మనసా, వాచా క్షమించమని నా ఇంట్లో నేను ఏదైనా వండినా కూడా నా బిడ్డల కోసం. నేను చేసేదే వాళ్ళ కోసమండి. ఇంకా వాళ్ళని కంట్రోల్ చేసి నేనేం చేయను చెప్పండి. వాళ్ళ ఇష్టం. వాళ్ళు మానేస్తామంటే తప్పు లేదు. కానీ నేను మాత్రం వాళ్ళ కోసమే చేస్తున్నానండి. వాళ్ళ కోసమే ఈ వ్రతాన్ని చేస్తున్నాను. కాబట్టి నేను మాత్రం తినకుండా ఉంటాను స్వామి అని మొక్కుకుంటానండి. ఏదైనా మీ మొక్కు పెద్దదైతే మాత్రం తప్పకుండా మీరు కూడా ఇలాగే మొక్కుకోండి. మనకేదన్నా కష్టమొస్తేనే కదండీ 7 వారాలు పెట్టుకుంటాము. ఆ కష్టం తీరాలనుకుంటే మాత్రం మనం కూడా ఒక త్యాగం చేయాలండి. మనం కూడా ఏదైనా మనకిష్టమైంది వదిలేయాలండి. నేను నాన్ వెజ్ తింటానండి. కానీ అది వారాలను బట్టి తింటానండి. నేను ఇంట్లో వండినా కూడా శుక్రవారం, శనివారం, గురువారం అలాంటి రోజులు ఏదొచ్చినా కూడా నేను సరిగ్గా తీసుకోనండి. ఆ టైం ఎలా ఉంటే దాన్ని చూసి తీసుకుంటాను. కానీ సండే తీసుకుంటానండి. కానీ ఇంకా అది కూడా నేను ఇగ ఏది వద్దు అనుకోని మానేశానండి. ముందు వ్రతం చేసినప్పుడు కూడా నేను 7 వారాలు నా 7 వారాల వ్రతం ఒక్కసారే ఉంటుందండి. నా పూజ వీడియోస్‌లో నేను ఒక్కసారే చేశాను. అది మా పాప కోసం చేశాను. అది నాకు నెరవేరింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నానండి. మళ్ళీ కోరిక కోరుకొని మళ్ళీ పెట్టుకుంటున్నానండి. ఆ 7 వారాలయ్యి నేను స్వామివారి దర్శనం కూడా చేసుకున్నానండి పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా అలాగే చేసుకోవాలని కోరుకుంటూ, ఇలా దీపారాధన చేసుకొని, వినాయకుడికి మనం ఫస్ట్ పసుపు గణపతిని పెట్టుకోవాలి. లేదా గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి. మీకిక్కడ కనిపించట్లేదు. ఇవతలకి మా బాబు చూపెట్టలేదండి ఇంకా. గణపతికి దీపారాధన చేసుకొని, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలండి స్వామివారికి. తాంబూలం కూడా ఇచ్చుకోవాలి. దీపం, ధూపం అంతా వెలిగించుకోవాలండి. వినాయకుడితో సహా అంతా పూజనైతే ఫస్ట్ వినాయకుడికేనండి చేసుకునేది. ఈ పూజను చేసుకునేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఫస్ట్ వినాయకుడికి చేసుకోవాలండి. పసుపు గణపతి ఉంటే గణపతికి, లేదా విగ్రహం ఉంటే పక్కన పెట్టుకోండి. లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా పెట్టానండి నేను పక్కన. నేను మాత్రం కలశం పెట్టానండి. కలశం నేను పెట్టేది నేను వ్రతం చేసుకునేటప్పుడేనండి. వరలక్ష్మి వ్రతం చేసుకునేప్పుడే పెడతాను. మధ్యలో ఎప్పుడు పెట్టను. ఆ అలవాటు నాకు లేదండి. అందుకే పెట్టడం లేదు. ఏమీ అనుకోకూడదు. నా పూజలో ఏదైనా లోపాలుంటే మాత్రం మీరు ఎటువంటిది నేను ఇలాగే చేస్తానండి. నేను చేసిందే చూపెడుతున్నాను. అలాగే మీకు ఆనవాయితీ ఉంటే మీరు తప్పకుండా అమ్మవారి కలశం అందరూ పెట్టుకుంటున్నారండి. మీరు పెట్టుకోండి. ఆనవాయితీ లేకున్నా ఇప్పటి నుంచి మేము పెట్టుకుంటాము అని దండం పెట్టుకుంటే మాత్రం మీరు తప్పకుండా పెట్టుకోండి. పర్వాలేదు. నేను పెట్టుకోలేదని మీరు పెట్టకూడదని కాదండి. వస్త్రం కూడా వేయాలండి స్వామివారికి. ఇక్కడ లేదని నేను వేయలేదండి. వస్త్రం కూడా వేసుకోవాలి. గణపతికి వేయాలి. స్వామివారికి కూడా వస్త్రం వేయాలండి. తప్పకుండా కూడా మన చేత్తో చేసిందైతే ఇంకా మంచిదండి. లేదా కొనుక్కొచ్చన్నా పెట్టండి. కానీ చలిమిడి దీపాలు, తడిపిండి దీపాలు పెట్టడానికి ట్రై చేయండి. స్వామివారికి ఇష్టమండి. మనసారా ఇష్టమైనయి స్వామివారికి చలిమిడి దీపాలు. అంటే చలిమిడి, కొంచెం వడపప్పు, పానకం ఈ 3 నైవేద్యంలో ఉండేలా చూసుకోవాలండి. అలాగే మనం తడిపిండితో చేసుకుంటే చలిమిడి కూడా చేసుకోవచ్చండి. పొడిపిండితో చేస్తారండి చాలామంది. దీపాలు కూడా పొడిపిండితోటే చేస్తారండి. ఎందుకంటే అందంగా ఉంటాయి. త్వరగా పనైపోతుంది. కానీ అలా కాదండి. మీకు వీలుంటే మాత్రం ఇలా తడిపిండితో చేసుకోండి వీలుంటేనే. అవి పెట్టుకునే వాళ్ళు వాళ్ళిష్టమండి. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారండి. మన నీతి ఉండాలండి అందులో. అంతే. కాకపోతే ఇలా తడిపిండితో పెట్టిన దీపాలంటే చాలా మంచిదంటండి. అందరూ చెప్తున్నారు. మీరు కూడా వీలైతే మాత్రం తప్పకుండా అలా పెట్టండి. ఇందులో నేను చేసిన నైవేద్యం మాత్రం
ఖాళీ నేను నేను పెట్టింది మాత్రం చలిమిడండి. చలిమిడి, వడపప్పు, బెల్లం పానకం నేను చేశానండి. పులిహోర, పాయసం మా అబ్బాయి చేశాడండి. మా అబ్బాయి పూజలో నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. నా ఇద్దరు పిల్లలు, మా ఆయన మాకు పూజ అంటే ఇష్టమండి. అందులో వ్రతం అంటే ఇంకా హెల్ప్ చేస్తారండి. ప్రతీదీ కూడా మా వారు ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకొని తెస్తారండి. నేను తెప్పించని వస్తువు కూడా మా వారు అది గుర్తుపెట్టుకొని పట్టుకొస్తాడండి. అలా మా వారు తీసుకొస్తారు. తర్వాత నాకు నా పిల్లలు హెల్ప్ చేస్తారండి. అలాగే కూడా అందరి హెల్ప్‌తో పూజ చేసుకుంటే ఎంత సంతోషమండి. మన పిల్లలు నిండుగా మన పూజలో పాల్గొంటే ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు నన్ను చూసే నేర్చుకున్నాడండి. అలాగే కూడా పూజలో పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనం ఎలా చేస్తున్నాము, ఏంటి అని చూపెడితే మాత్రం తప్పకుండా మన హిందూ తత్వంలో అందరూ కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని నేర్పించుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. 7 వారాలు ఎలా అయితే ఇంటింటా ఉంటున్నాయో మన హిందువుల ఇంటిల్లాల్లో పిల్లలకి మంచిగా నేర్పించి పిల్లలు కూడా చక్కగా చిన్నప్పటి నుంచి పూజలు మంచి భావం ఉండేలా చూసుకోవాల్సింది మన తల్లిదండ్రులేనండి. నా పిల్లలకి నేను చిన్నప్పటి నుంచి నేర్పించలేకపోయినా నేను చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా నేర్చుకున్నారండి. ఆ భక్తి భావం అయితే నా ఇద్దరు పిల్లల్లో ఉంటదండి. మా వారి దగ్గర, మా నలుగురి దగ్గర ఉంటదండి. తప్పకుండా కూడా మీరు కూడా ఈ వ్రతాన్ని మీ ఇంట్లో చేసుకునే అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానండి. ఇంటింటా ఆ ఏడుకొండల వాడు అందరికీ కూడా అందరికీ ఏడుకొండల వారు చేసుకునే పూజ అందరితో చేయించుకుంటున్నాడండి. 7 వారాల వ్రతం ఒక్కరు కాదండి. ఇండియాలో చేసుకుంటున్నారు. ఇంకా పరదేశాల వాళ్ళు కూడా దేశానికెళ్ళినోళ్ళు కూడా అక్కడ కూడా చేసుకుంటున్నారండి. అంతే స్వామివారి మహిమ ఎక్కడ దాకుందో చూడండి మీరు. అలాగే ఈ తులసి దళాలతో స్వామివారి నామాలు చదువుకుంటున్నానండి. కథ ఇంపార్టెంట్ అండి. స్వామివారి కథ మాత్రం మీరు టేప్‌లో పెట్టుకొని వినండి. రాకుండా ఉంటే నాకైతే రాదండి. నేను టేప్‌లో పెట్టుకొని వింటాను. పుస్తకంలో అంతగా నేను చదువుతుంటే మెడలు నొస్తాయండి. అందుకే నేను టేప్‌లో పెట్టుకొని పూజంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఓ అరగంట నన్ను వదిలేస్తారండి. కూర్చొని తప్పకుండా నేను అది విన్నాకే లేస్తానండి. ఇంకా కొంచెం ప్రసాదాలు అవి మాత్రమే తీసుకున్నా అండి. ఈవినింగ్ ఇంకా దాని మీదే పడుకున్నా అండి. నా దీపం మాత్రం గజలక్ష్మి దీపం మాత్రం తెల్లారే వరకు వెలుగుతూనే ఉంటుందండి. నేను చూసుకుంటూ ఉంటానండి. 4 సార్లు లేస్తానండి నేను ఈవినింగ్ దీపాలు పెడితే. ఎందుకంటే ఆ దీపాలన్నీ చూసుకోవాలండి. పెట్టడమే కాదు చూసుకోగలగాలి. ఈ పూజంతా ఇలా నిండుగా అందులో పచ్చ కర్పూరము, జవ్వాది స్వామివారికి పరిమళ భరితమైన సుగంధాలు అన్నీ కూడా పెట్టాలండి మీరు. మీరిలా పంచహారతి ఇచ్చి స్వామివారికి పచ్చకర్పూరం, పంచహారతి ఇచ్చేటప్పుడు వత్తులకు రాయండి. రాసి అలా ఇచ్చుకొని స్వామివారికి మొత్తం ఇలా పూజనైతే నేను నిండుగా చేసుకున్నానండి. ఎంతో సంతోషమండి. పిల్లా పాపలతో మనం పూజ చేసుకోవడం. ప్రతి ఒక్కరు వయసులో ఉన్న పిల్లలు, మనం ఎవ్వరైనా చేసుకోవచ్చండి. ముత్తైదువులే చేసుకోవాలని లేదండి. అందరూ చేసుకోవచ్చండి స్వామివారు. ఏ పూజైనా అందరూ చేసుకోవచ్చండి. తప్పకుండా కూడా వీళ్ళు చేసుకోవాలి, వాళ్ళు చేసుకోకూడదు అనేది లేనే లేదండి. 7 వారాల వ్రతానికి స్వామివారు ఎవ్వరు ఎక్కడ చేసినా కూడా స్వామివారు మీ వెన్నంటే ఉంటారు. ఇది నా ప్రగాఢమైన నమ్మకమండి. నాకున్న నమ్మకంతో చెప్తున్నా అండి. ఎన్నెన్ని కష్టాలు పడ్డాను. స్వామివారిని నమ్ముకొని ఇలా బతుకుతున్నానండి. చివరి దాకా కూడా ఈ స్వామివారికి పూజ చేస్తూ ఇలా నేను నా కాళ్ళు, రెక్కలు ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చల్లగా ఉంచితే స్వామివారి సేవతోటే పోవాలని అనుకుంటున్నానండి. ఎవ్వరు కూడా ఎటువంటిదైనా నా పూజలో ఏదన్నా చిన్న లోపం ఉన్నా కూడా మీరేమీ అనుకోకూడదండి. తెలియకుండా తప్పు చేస్తే స్వామివారు క్షమిస్తారు. తెలిసి తప్పు చేస్తే మాత్రం స్వామివారు వదిలిపెట్టరండి. అది మాత్రం బాగా నమ్మండి. తెలిసి తప్పు చేయకూడదు. తెలియకుండా చేస్తే స్వామివారు తప్పకుండా క్షమిస్తారు. పూజంతా అయిపోయిన తర్వాత నాకు నడుము నొప్పి ఉన్నా కూడా ఇలా నేను స్వామివారిని కోరుకుంటానండి. నా తల ఇలా ఆనించుకొని మనం పూర్తిగా మనం స్వామివారికి ఇలా అయితే మనం దండం పెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా మన మనసా వాచా చేసే పూజండి ఎప్పుడైనా ఫలిస్తుంది. మా బాబు నన్ను చూసి నేర్చుకొని ఉంటాడు కదండీ! ఇలా పూజ చేయటం. అలాగే కూడా మా బాబు ధూపం ఇస్తే నాకైతే సంతోషం అనిపించిందండి. బాబు నువ్వు ధూపం ఇయి నాన్న అంటే, నేనెలా ఇవ్వగలను మమ్మీ నాకు కొంచెం సరిగ్గా రాదేమో అన్నాడండి. కానీ ఇచ్చాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.